హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే డైలీ కూడా నేను 2 అవర్స్ కష్టపడి 10 న్యూస్ పేపర్లు చదివి ఈ యొక్క విద్య, ఉద్యోగ సమాచారం కూడా మీకు అందిస్తున్నాను. కాబట్టి ఎవరైతే మన ఛానల్‌ను ఫస్ట్ టైమ్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ యొక్క నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈరోజు వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం అంతా కూడా మీకు ఒక వీడియో రూపంలో పొందుపరుస్తాము. అలాగే డైలీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఈ యొక్క ఎడ్యుకేషన్ అప్డేట్స్, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మన వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఈ యొక్క తెలంగాణ నుంచి వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం, పథకాలు, అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. ముందుగా కొన్ని అప్డేట్స్ చూద్దాం ఫ్రెండ్స్. రేపటి నుంచి టీజీ టెట్ అంటూ, అలాగే 20 తేదీన వరకు 20 సెషన్లుగా పరీక్ష నిర్వహణ. అలాగే 17 జిల్లాల్లో 92 సెంటర్లు ఏర్పాటు చేశారంటూ ఒక అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేటు, సగం మంది కొత్త టీచర్లకు జీతాలు పెండింగ్ అంటూ ఒక అప్డేటు. అలాగే ఫార్మాటివ్ పరీక్షలు బ్లూ ప్రింట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరొక అప్డేటు, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి అంటూ మరొక అప్డేటు. అలాగే ఆర్ఆర్‌బీలో 32,000 గ్రూప్ డి పోస్టులున్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రూప్ డి పోస్టుల యొక్క పూర్తి నోటిఫికేషను మీకు కావాలంటే కింద కామెంట్‌లో నోటిఫికేషన్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషను, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి పోస్టులున్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, పూర్తి సమాచారం మీకు అందిస్తాను. కాబట్టి కింద కామెంట్‌లో నోటిఫికేషన్ అని కామెంట్ చేయండి. ఈ యొక్క పూర్తి నోటిఫికేషన్ మీకు అందిస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఒక వీడియో రూపంలో చేస్తున్నాను. అలాగే మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్ అంటూ, అలాగే కామన్‌వెల్త్ క్రీడల్లో 10 ఆటలు తొలగింపు అంటూ, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క సమాచారాన్ని మీరు యొక్క గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారనే ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే అర్జున్ లైఫ్ టైమ్ అవార్డు, అలాగే మీకు ఈ యొక్క కొన్ని సివిల్స్ గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేక జనరల్ స్టడీస్ యొక్క ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మన బయోలో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఎవరైతే మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ యొక్క సమాచారం అంతా కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇంకేమైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్. ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక టాపిక్ ఓపెన్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్‌లు ఈ నెల 2 గురువారం నుంచి 20వ తేదీ వరకు విడతల వారీగా జరగనుంది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షలను మొత్తం 10 రోజుల పాటు 10 రోజుల పాటు జరిగే ఈ యొక్క సెషన్‌లు నిర్వహించున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండవ సెషను. ఫ్రెండ్స్, ఈ మొదటి సెషన్ ఏమో మార్నింగ్ 9-11:30 ఉంటుంది. మధ్యాహ్నమేమో 2-4:30 వరకు ఉంటుంది. కాబట్టి ఇందుకోసం 17 జిల్లాలు 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ 1 94,327 మంది, పేపర్ 2 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షలు సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మన పాఠశాల విద్యా కమిషనర్ గారు ఈ. నరసింహారెడ్డి గారు పేర్కొన్నారు. ఉదయం సెషన్ పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 7:30 గంటల కల్లా మధ్యాహ్నం సెషన్‌లో అభ్యర్థులు మధ్యాహ్నం 12:30 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం 8:30 తర్వాత, మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్ష కేంద్రాలకి ఉ తంది ఆహ్, అనుమతించబోమని స్పష్టం చేశారు. టెట్‌పై ఎలాంటి సందేహాలున్నా కింద ఇచ్చిన నంబర్‌ను కాంటాక్ట్ చేయాలని వాళ్ళు పేర్కొన్నారు. అలాగే మరొక అప్డేటు, సగం మందే కొత్త టీచర్లకు జీతాలు పెండింగు, 2 నెలలుగా అందని వేతనాలు, జనగణన సర్వే జాయినింగ్ తేదీల్లో సందేహాలే కారణం అంటూ ఒక అప్డేటు. అలాగే ఐడీ పర్మనెంట్ అకౌంట్ నంబరు ఆలస్యం అంటూ, అలాగే పలు చోట్ల ఎన్‌డీఓలకు అందించని నెల గడిచిన జాప్యం అంటూ పెండింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ చదివితే చాలా వీడియో లాంగ్ అయిపోతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. ఈ యొక్క వీడియో యొక్క ఇమేజ్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్‌లో పెడతాను. అక్కడికెళ్ళి చూసేయండి. అలాగే మరొక అప్డేటు,
ఫార్మాటివ్ పరీక్షలు బ్లూ ప్రింట్ విడుదల చేయాలంటూ డిమాండ్. రాష్ట్ర విద్యాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అనుగుణంగా మార్చిన ఫార్మాటివ్ పరీక్షల 4 సామర్థ్యాలు మార్కులు విధానం బ్లూ ప్రింట్ విడుదల చేయాలంటూ ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్ గారు, రాధాకృష్ణ గారు మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రశ్నలు వర్గీకరణ ప్రశ్న పత్రాన్ని విడుదల చేయాలని కోరారు. జనవరిలో జరిగే ఫార్మాటివ్ పరీక్షలపై ముందస్తుగా విద్యార్థులను చైతన్యం చేసేందుకు వీలుగా వీటిని విడుదల చేయాలని సూచించారు. విద్యార్థులు సామర్థ్యాల వారీగా వెయిటేజ్ ప్రకటించాలని వీరు పేర్కొన్నారు. అలాగే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలంటూ ఒక అప్డేటు. ఎవరైతే అర్హులైన ఉద్యోగులు ఉంటారో వారికి టీజీఓ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారి సలహాదారులు ఎవరైతే డిసెంబర్ 31, 2024 లోపు క్లియరెన్స్ ప్రక్రియను చేయకపోతే ప్రమోషన్లు ఆగిపోతాయంటూ కోరారు. అలాగే ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే నాకు ఆ వాట్సాప్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ పెడతాను. అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ పోస్టులు కూడా పూర్తి సమాచారం నోటిఫికేషన్ మీకు అందిస్తాను. అది నెక్స్ట్ వీడియో నైట్ 8:30కి రిలీజ్ అవుతుంది. కాబట్టి కింద కామెంట్లో ఎవరికైతే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి కావాలంటే కింద నోటిఫికేషన్ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎక్కువ కామెంట్ చేసి సెలెక్ట్ చేస్తారో నేను తప్పకుండా ఈ వీడియో చేస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. మలేరియా రహిత దేశంగా ఈజిప్టు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 ఈజిప్టుకు అధికారంగా మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా రహిత దేశాల సంఖ్య 44కు చేరింది. ఆఫ్రికా ఖండంలో మలేరియా రహిత దేశాలు మారిషస్ 1973, మెరికో 2010, అల్జీరియా 2019, కాబో వెర్డే 2024, ఈజిప్ట్ 2024. ఈ సంవత్సరంలో అంటే 2024 సంవత్సరంలో ఉన్న మలేరియా రహిత దేశాలు ఏమంటే కాబో వెర్డే అండ్ ఈజిప్ట్. ఈ రెండు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 2025 సంవత్సరంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. కొంచెం నాకు మోటివేట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను. ఏమైనా ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామన్వెల్త్ క్రీడల్లో 10 ఆటల తొలగింపు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తొలగించిన క్రీడలు ఒకసారి చూడండి. హాకీ, రెజ్లింగ్, బ్యాడ్స్మెన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్లాష, షూటింగ్, ట్రయాథ్లాన్, నెట్బాల్, రోడ్ రేసింగ్ ఈ 10 ఆటలు అనేది తొలగించారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పూర్తి సమాచారం మన వాట్సాప్లో ఛానల్ పెడతాను. అక్కడికి వెళ్ళి చూడొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. మరొక అప్డేటు అర్జున్ లైఫ్ టైమ్ అవార్డు. ఇది ద్రోణాచార్య అవార్డు పైన కింది స్థాయిలో కష్టపడే కోచ్లకి ద్రోణాచార్య అవార్డు అర్హులు. పూర్తి సమాచారం మీకు అందిస్తాను. ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో పెడతాను. అక్కడికి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.